శ్రీమాత్రే నమః. మానవుడిగా పుట్టినటువంటి వాడు ప్రతి ఒక్కరూ కూడా 5 రకాల యజ్ఞాలు చేయాలి. ఆ యజ్ఞాలు ఏమేమిటి అంటే దైవయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, మానుష యజ్ఞము, బ్రహ్మయజ్ఞము. ఈ 5 రకాల యజ్ఞాలు. ఈ 5 రకాల యజ్ఞాలు, దైవయజ్ఞము అంటే దేవాలయాలు నిర్మిస్తుంటే లేదా ఉత్సవాలు జరుగుతూ ఉంటే వస్తుధన రూపేణ, శక్తి రూపేణ ఆ యొక్క కార్యానికి సహాయపడటం. భూతయజ్ఞము అంటే మన చుట్టూ ఉండేటువంటి కాకులకి, కుక్కలకి భోజనాన్ని సమర్పించడం. మూడవది ఏమిటి అంటే పితృయజ్ఞం. చనిపోయినటువంటి తాత ముత్తాతలు, తండ్రులు ఎవరైతే ఉంటారో వారి పేరు మీద దాన ధర్మాలు చేయటం పితృయజ్ఞం. నాలుగవది మానుష యజ్ఞం. ఏదైనా అనాథ శవానికి అంత్యక్రియలు చేయటము, అలాగే ధనం లేనటువంటి వారికి, తిండి లేనటువంటి వారికి సహాయపడటం. ఐదవది బ్రహ్మయజ్ఞము. చెరువులు, కాలువలు తవ్వించడం, ఎవరైనా తవ్విస్తుంటే సహాయపడటం బ్రహ్మయజ్ఞం కిందికి వస్తుంది. మానవుడిగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి ఈ 5 రకాల